నమస్తే యానిమే వీబ్స్ అండ్ మాంగా గైస్. ఈరోజు అయితే నేను కైజు నంబర్ 8 సీజన్ 1 ఎపిసోడ్ 3ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నువ్వు స్టార్ట్ చేయబే, వస్తున్నాను అబ్బాయి. ఇప్పుడు ఎపిసోడ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే, వాళ్ళందరూ పాస్ అయిన వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు. వాళ్ళు ఎంత పవర్ అయితే జనరేట్ చేయగలరు అని చెప్పి వాళ్ళకు టెస్ట్ పెడుతుంటారు. అందరూ 10% పైనే, అంటే 14% అలాగా, 15% అలాగా, 18% అలాగా, 20% అలాగా, కొంతమంది అయితే 50% అలాగా తెచ్చుకుంటుంటారు. మనోడు కాఫ్గా ఉన్నాడే, వాడికి 0% అసలు పవర్ జనరేట్ చేస్తాడు. ఎందుకంటే తను కైజు ఫామ్లో లేడు కాబట్టి. అదే మనోడు కైజు పవర్ ఫామ్లో ఉన్నాడు అనుకో, మనోడు పవర్ ఇంక్రీజ్ అయిపోద్ది ఫుల్గా. సో ఎగ్జాంపుల్, తనకి 90 పవర్ అయినా జనరేట్ చేయగలడు. ఊరి నిన్ను సోది చెప్పమన్నావా లేకపోతే ఎపిసోడ్ చెప్పమన్నావా? చెప్తానులేరా బాబు, ఆగు. ఈడు మాటికి వస్తే మధ్యలో వస్తాడు. ఏంట్రా అంటున్నావు? ఏం లేదులే. ఇప్పుడు వాళ్ళ పవర్ లెవెల్ తెలుసుకోవడానికి ఒక సూట్ ఇస్తారనమాట. ఆ సూట్లోనే వాళ్ళు ఎంత పవర్ జనరేట్ చేయగలరు అని చెప్పి చూపిస్తుంది అనమాట. అప్పుడే మనవాడికి 0% రావడం చూస్తారనమాట. ఒక చిన్నపిల్ల వస్తుంది, నాకు 55వ నెంబర్ ఆకోకే కావాలి అని ఒక చిన్నపిల్ల వస్తుంది. ఆ చిన్నపిల్ల వచ్చేసి వాడిని చూసి పిచ్చిగా నవ్వుకుంటుంది, లాఫింగ్ గ్యాస్ తాగినట్టు. సో ఇదంతా ఇది చూస్తూ, అంటే వాళ్ళు ఏం చేయాలని చెప్తూ ఉంటాడే, ఆయన పేరే సోషిరో అనమాట. ఇప్పుడు వాళ్ళ టెస్టింగ్ ఫీల్డ్లో వెళ్తారనమాట. టెస్టింగ్ ఫీల్డ్లో 36 హాంజు ఇంకా ఒక యోజు ఉంటుంది. వాటిని వచ్చేసి వాళ్ళు చంపాలన్నమాట. వాళ్ళందరినీ ఒక్కొక్క డ్రోను ట్రాక్ చేస్తుంటుంది, అంటే వాళ్ళకేం కాకుండా. ఆ డ్రోన్లు ఎందుకు అంటే, వాళ్ళకని డేంజర్లో అంటే చచ్చిపోయేలా ఉంటే వాళ్ళకు షీల్డ్ యాక్టివేట్ చేస్తుంది. ఆ షీల్డ్ యాక్టివేట్ అయితే వాళ్ళు ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టే. అప్పుడు సోషిరో మాట చెప్తాడనమాట, ఇది మీనాషిరో కూడా చూస్తూ ఉంటుంది అని. కాఫ్కాకి బలం ఒక్కటే తక్కువ, కానీ బుద్ధి బలం చాలా ఎక్కువ. అప్పుడు డ్రోన్స్ ఎందుకు ఒక్కొక్కరిని మానిటర్ చేస్తున్నాయి, అందరికి ఒకే డ్రోన్స్ ఉండొచ్చు కదా అంటే, అప్పుడు కాఫ్కాకి అర్థమవుతుంది ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ అటాకింగ్ స్టైల్, వాళ్ళ అటాకింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ట్రాక్ చేయడానికి ఆ డ్రోన్స్. మనోడు ఇప్పుడు క్లీనింగ్ డిపార్ట్మెంట్ కదా, అందుకని చెప్పి ఏది దాని వీక్ పాయింట్లు అని చెప్పి, ఏది ఏ మాన్స్టర్కి వీక్ పాయింట్ అని చెప్పి మనోడికి తెలుస్తుంది. సో అప్పుడు ఒక యోజు కనిపిస్తుంది అనమాట. దానికి చెవులు ఎక్కువ ఉంటాయి అనమాట, అంటే హియరింగ్ అబిలిటీ ఎక్కువ. సో అప్పుడు ఒక ఇంపాక్ట్ గ్రెనేడ్ వేస్తాడు, ఆ సౌండ్ వల్ల స్టన్ అయిపోద్ది. అప్పుడు వాళ్ళ సబార్డినేట్స్కి ఏం చెప్తాడు అంటే, దాని పొట్ల పడండి, అదే దాని వీక్ స్పాట్ అని చెప్తాడు. అంతా సరిగ్గా జరుగుతూ ఉంది అనుకునేటప్పుడు కాఫ్కా వెనకాల షాక్ అయ్యారా అని చెప్పి ఒక యోజు వచ్చి వాడిని పట్టుకుంటుంది అనమాట. కాఫ్కాని అటాక్ చేయడం వల్ల మనోడికి ఇంజురీ అవుతుంది. జస్ట్ సోషిరో షీల్డ్ వేసేద్దాము అనుకునేటప్పుడు ఆ చిన్నపిల్ల వచ్చి మన కాఫ్కాని కాపాడుతుంది అనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నేనుండగా ఎవరిని చావనివ్వను, అందరూ సరిగ్గా ఉండాలి అని చెప్పి చెప్తుంది అనమాట. ఆ మాట చెప్పిన తర్వాత తను రప్ప అని చెప్పి కైజుల్ని వేసుకుంటా పోతుంటుంది. సోషిరో అప్పుడే కాఫ్కాకి ఏం చెప్తాడంటే, కాంటాక్ట్ చేసి, నీకు చాలా ఇంటర్నల్ డ్యామేజ్ ఇంకా ఫ్రాక్చర్స్ అయినాయి, నువ్వు డ్రాప్ అవుట్ అయితే బెటర్ అంటే, నువ్వేంద్రా నాకు చెప్పేది అని చెప్పి అనడండి, లేచి నేను ఫైట్ చేస్తాను అని చెప్పి అంటాడనమాట. సో ఇక్కడితో కైజు నంబర్ 8 సీజన్ 1 ఎపిసోడ్ 3 అయితే అయిపోయింది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు మీకు నచ్చింది చేయండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, బాబు ఎడిటర్, నీకు ఎడిటింగ్ పనులు ఉన్నాయి, కట్ చేయి.